the Kyaju Zabardast Khatarnak Comedy Show powered by Paragon co-presented by Dabur Wadika Shampoo లో ఇప్పుడు యువరాణి స్వయంవరానికి మూవీ ఆర్టిస్టులు వచ్చారు. అసలు ఈ స్వయంవరంలో ఎవరు గెలవబోతున్నారు చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ రచన రవి NST. ఇవి కొలతలు కాదు బోరబ్బిన ఫోన్ నంబరు. అందరికి పెళ్లిళ్ళేమో పెద్దోళ్ళు కుదిస్తే అవుతుంది, లేకపోతే లేచిపోతే అవుతుంది. కానీ నాకు మాత్రం సపరేట్ గా ఒక ట్రెండ్ ఉందట్టి స్వయంవరం. నాకు యువరాజులు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మొదటగా ఏ వరుడు వస్తున్నారో చూస్తాను. ప్రవేశపెట్టండి. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. చూపే సరిగా లేదు, వీడు ఎక్కడ కొడతాడో ఏమోని. చీకట్లో బాణం వస్తే తగలతో తగిలితే అమ్మో వీడొద్దు. నువ్వు పర్సనాలిటీ చూస్తే ఏం తక్కువ అంచనా ఏకే. వాడు చూడపోతే నీకు కరెక్ట్ గా కంట్లోనే కొట్టేలా కనపడుతున్నాడు. ఏం బాబు, ఇది స్వయంవరం. ఇక్కడ ఇదిగో ఎవరైతే ఏం కంట్లో కొడతారో అతనే నా భర్త. ఇదిగో తీసుకో. ఇవ్వు. ఇదిగో ఇట అది సాగర తీరాన కూర్చొని సంగీతాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు చేపను కొట్టి నిన్ను గెలుచుకుంటానన్నమాట. అవును. సరే, నువ్వు అక్కడే ఉండు, కదలొద్దు. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. హలో బాబు, నేను చెప్పింది చేపని, త్రిమింగళాన్ని కాదు. కన్ను కొట్టాలి అంతేగా? అవును. తగిలింది తగిలింది. ఏంటి తగిలింది? నువ్వు కొట్టింది కంట్లో కొట్టమంటే నువ్వు చెప్పుకోరాని చోట కొట్టావు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఛాన్స్ లేదు, వెళ్ళు. దారి ఎటు? ఇటు. మూడో వాడిని ప్రవేశపెట్టండి. అబ్బా అమ్మో, లోపలికి వెళ్తే ఉంటా అని చెప్పాను కానీ అమ్మో 2 ఫుల్ బాటిల్ ఉంటాయి అనుకోలేదు. ఇక్కడ నీకు స్వయంవరం అని చెప్పారా? నాన్సెన్స్, సాయం చెప్పలేదు సార్. దయచేసి ఒక క్వార్టర్ ఇప్పించండి ప్లీజ్ అని అంటే అమ్మో లోపలికి వెళ్తే నీకు అన్ని ఉంటాయని చెప్పి పంపించిండు. ఓ సారీ స్వయంవరం అయితే నేను పోయేస్తాను. అది వచ్చిన వాడు ఎలాగ వచ్చావు కాబట్టి ఇదిగో ధనుసు. ఇది ధనుస్సు, ఇది బాణం. ఇది బాణం. ఎవరైతే ఈ బాణాన్ని ఎత్తిపెట్టి ఏమి కంట్లో కొడతారో అతనే నా భర్త. అంతేగా? అంతే. అరే కొట్టు. ఓకే 1 2. నీకెందుకు, నేను పని చేస్తాను. స్టడీ ప్లీజ్. అది స్టడీగానే ఉందిరా, నీ ఊపిడి ఎక్కువైందిరా వెదవ. అంతే అంటావా? అది కాదు చెల్లమ్మ. ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే చెల్లెమ్మ కాదురా, ఇక్కడ నా స్వయంవరం జరుగుతుంది. నువ్వు పెళ్లి కొడుకువి, దాన్ని కొట్టు, నన్ను పట్టు. అంతే అంతే. అరే నేను ఆయన కొట్టేటప్పుడు స్టడీగా ఉండాలి, నా చేతిలో విల్లు ఉండాలి, దానికన్నా ముందు నేను క్వార్టర్ వేసి ఉండాలి. అప్పుడే నా టార్గెట్ ఫినిష్ అయింది. ఇక్కడ క్వార్టర్ గేటర్ ఉండదురా, విల్లు ఫిగర్ అని చెప్పాను రా. నువ్వే ఒక యువరాణి కూడా మర్యాద లేకుండా ఎవడెవడో పంపిస్తున్నారు. నా 6th అని చెప్తుంది. ఈసారి వచ్చేవాడు కరెక్ట్ గా నీ కంట్లో పొడిచేవాడే వస్తాడు. రమ్మని చెప్పు. హలో హలో. వీడే బాణం లాగున్నాడు, వీడే బాణం వేస్తాడా? ఈడు చూడపోతే నీకు కరెక్ట్ గా బాణం వేసేవాళ్ళగానే ఉన్నాడే. నేను ఎన్ని బాణాలు చూడలే, ఎన్ని బాణాలు వేయలే, ఎన్ని బాణాలు వేసి స్టేజ్కి వచ్చినా. ఈ ధనుసు పట్టుకొని ఈ బాణంతో ఎవరైతే దాని కంట్లో గురి చూసి కొడతారో అతనే నా భర్త. నేను వేస్తా చూడు. కదలకుండా ఉండు. కదలకన్నందుకు కదులుతావే. అది చేప, అది అలాగే కదిలిద్ది, నువ్వు కదలకుండా వేయి. అయితే నేను చూడకుండా కొడతా. అబ్బో, నీ దగ్గర ఈ విద్య కూడా ఉందా? చూడు. కొట్టు. కొట్టా. నేను కొట్టమంది దాని కంట్లోరా, నాకు కాదు. ఎవరైతే ఏముంది? ఎవరైతే ఏముందా? అవును, మీ ఇంట్లో మీ అన్నయ్యలు ఉన్నారా, తమ్ముళ్ళు ఉన్నారా? ఎందుకు? వాళ్ళతో బాణాలు వేసుకుందామని. నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. ఎవరు? పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య బిజీగా ఉన్నాడు. మధ్యలో అన్నయ్య అక్కడ కూర్చొని ఉన్నాడు. అబ్బో, అది బాణం ఏంటి? అది పెద్ద ఫిరంగి. వచ్చిన వాళ్ళందరూ తేడాగాళ్ళు వస్తున్నారే, ఒక్కడు కూడా మంచోడు వస్తలేడు. ఏమో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. చిచ్చి, నాకు పెళ్ళయ్యే యోగమే లేదా? నా జీవితం ఇంతే నాశనం అయిపోతుందా? ఎవరే నెక్స్ట్ వచ్చే వరుడు? ఈడెవడో కింగ్ అయి ఉంటాడు. నెక్స్ట్ ప్రవేశపెట్టండి.
ఇదేంటి బుల్లెట్ తీసుకుని వచ్చాడు? ఏదో పిట్టను కొట్టాలంటగా, చేపలు పట్టాలంటగా. ఇదిగో ధనస్సు, ఇదిగో బాణం. ఎవరైతే ఈ బాణంతో దాని కంట్లో కొడతారో అతనే నా భర్త. ఇన్ని ట్రెండ్లు మారినా మీరు మారరా? గన్నుతో ఒక్కటే పెట్టకు. అరేసామా అబ్బో, గన్నుతో కొట్టే వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వెయిటింగ్. బాణంతో కొట్టినవాడే నా వరుడు. ఈ బాణంతో దాన్ని కొట్టాలి. అవును, కొట్టాలి. కదలకు అమ్మ, కదలకంట కదులుతావేటే? అది చేప, అది అలాగే కదులుతుంది. నేను మీకు భార్యని అవుతున్నాను, మీరు కంట్లో కరెక్ట్ గా కొట్టారు. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీయులు పైనుంచే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. డబ్బ సొత్తు కాదురా టాలెంట్, డబ్బ సొత్తు కాదురా టాలెంట్. మన గెస్ట్ కి మీ ఈ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. సునీల్ గారు. చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాను ఈ స్కిట్. నేను మీ క్యాజువల్ డైలాగ్స్ నాకు బాగా నచ్చినాయి, వాళ్ళని తిట్టడం బాగా నచ్చింది మీకు. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆల్ ద బెస్ట్. ఎస్తర్, మీరు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? Yes, I thoroughly enjoyed the skit. From the beginning, నాకు అన్ని నచ్చింది. Everybody has done a very good job. మీ డాన్స్ నాకు చాలా నచ్చింది in the beginning. So I enjoyed this act completely. రోజా గారు. ఈ రోజు కొత్తగా ఎంటర్ అయిన అమ్మాయి 36, 24, 36 లాగే ఉన్నారు. మరి నాగ్ బాబు సార్. రచరవి ఫామ్ లోకి వచ్చాడు, ఫుల్ ఫామ్ లోకి. సరే, స్కిట్ స్టార్ట్ అయ్యే ముందు రాజును తను వస్తే ఈ జబర్దస్త్ లో ఈ మగవాళ్ళు ఆడాలి చూసి చిరాకు వచ్చింది. డౌట్ వచ్చి సరే ఒక అమ్మాయిని తెచ్చారేమోలే అనుకున్నాను. చాలా సేపు తర్వాత తెలిసింది ఏంటంటే చందు గారు. ఒరే చందు, బయట చెప్పరా బాబు, నీ వాయిస్ వినిపించరా. ఏం చెప్పాలి సార్?